హలో అందరికి నమస్తే. నేను మీ శ్రీశైలం RLR ఎంటర్టైన్మెంట్ కి స్వాగతం. మన తమిళ హీరోగా నటిస్తూ మన మమిత బైజు హీరోయిన్ గా తెరకెక్కిస్తున్నటువంటి చిత్రం పేరే కర. ఈ కర చిత్రానికి విఘ్నేష్ రాజా డైరెక్షన్ అయితే వహిస్తున్నాడు, మనందరికీ తెలిసిన విషయమే. మరి అసలు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే అసలు కర అనే సినిమాకి ఆ టైటిల్ ఎలా వచ్చింది, ఆ టైటిల్ ఎలా పెట్టారు అనే అంశాలను కూడా ఆ చిత్ర నిర్మాత వివరించే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించి ఏంటి ఆ విశేషాలు అనేది ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. హిందీలో కూడా రిలీజ్ చేసేటటువంటి ఈ చిత్రానికి మంచి హైప్ అయితే వస్తుందనేసి చిత్ర బృందం అయితే చెప్తున్నారు. మరి ఈ కర అనే సినిమాకి ఆ టైటిల్ పేరు ఎలా పెట్టారు అంటే, ఈ సినిమా నేపథ్యం మొత్తం కరస్వామి అనేటటువంటి ఒక సాధారణ వ్యక్తి చుట్టూనే ఈ స్టోరీ తిరుగుతుంది, చుట్టూ నడుస్తుంటది. కాబట్టి ఆ పేరు మీదుగానే కర అనేసి టైటిల్ తీసుకోవడం జరిగిందనేసి చిత్ర బృందం అయితే ప్రకటించింది. ఇక్కడ ఈ సినిమాలో ఉన్నటువంటి ఆ కరస్వామి పాత్ర యొక్క నేపథ్యం ఎలా ఉంటుందంటే, అతను ఒక సాధారణ పేద తరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి. అయితే అతనికి ఎలాంటి సమస్యలు వచ్చినాయి, ఏంటి ఆ కుటుంబ నేపథ్యం, భావోద్వేగాలు కావచ్చు, అన్ని రకాల అంశాలను మేళవించేటటువంటి ప్రయత్నం చేశారనేసి చిత్ర బృందం అయితే ప్రకటిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి పాత్రగా వర్ణించడం జరుగుతుంది చిత్ర బృందం. మొత్తానికైతే ఈ సినిమాకు హైప్ అయితే క్రియేట్ అయిందని చెప్పవచ్చు. ఈ సినిమా తెలుగులోనే 400 థియేటర్లలో రిలీజ్ అవుతుందంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమాకు ఎంతటి ప్రాముఖ్యత సంతరించుకుంది తెలుగు ఇండస్ట్రీలో. అంటే ఎందుకు అంతలా ప్రాముఖ్యత ఉందంటే, హీరో ధనుష్కు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే చిత్ర నిర్మాత ఎవరైతే ఉన్నారో మన సతీష్ కుమార్ ఈ చిత్రాన్ని కొంచెం ధైర్యం చేసి ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. 400 థియేటర్లలో తెలుగులో రిలీజ్ అవుతుంది. దానికి ఇంకొక 200 థియేటర్లు యాడ్ చేసి హిందీలో కూడా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు. 600 థియేటర్లలో హిందీలో కూడా రిలీజ్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఈ సినిమాకైతే ఒక హైప్ క్రియేట్ అవుతుంది. మరి రిలీజ్ అయినాక ఎటువంటి ఫలితాలు వస్తాయో వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి RLR ఎంటర్టైన్మెంట్ని. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.